గైస్ హాయ్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ఈరోజు అయితే నాకు చికెన్ తినాలనిపించి చికెన్ అయితే తెచ్చుకున్నాను. సో చికెన్ గ్రేవీ చేద్దామని అనుకుంటున్నాను విత్ టమాటో. సో ఫస్ట్ అయితే నేను ఆనియన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకొని సో కొంచెం ఆయిల్ పోసేసి ఫ్రై అయితే చేసుకున్నాను. సో ఆ తర్వాత ఏం చేశానంటే దాన్ని బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నాను. సో అది కూడా కొంచెం ఫ్రై కావాలి. సో అదైతే ఫ్రై చేసుకున్నాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఫ్రై అయితే అవుతుంది. సో ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు అయితే వేసుకొని సో దాన్ని బాగా ఫ్రై అయిన తర్వాత కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు చికెన్ పీసెస్ అనేది అందులో వేసుకోవాలి. సో వేసుకొని అది బాగా చికెన్ పసుపు అది బాగా కలిపేటట్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపేటట్టు కలిపేసుకోవాలి. సో దాని తర్వాత సో ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫాస్ట్గా కట్ చేసుకొని 2 టమాటోస్ అయితే కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా అయితే ఉంటుంది కదా, సో మనం ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి మసాలాని దాంట్లో వేసేసుకోవాలి. సో ఇప్పుడైతే మొత్తం స్పీడ్లోనే పెట్టాను. కొంచెం కారం వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని సో అదైతే బాగా ఫ్రై చేసుకొని కలపాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర పుదీనా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అది తీసి ఉడుకుతున్నటువంటి కూరలో అయితే వేసాను. సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. సో కొత్తిమీర ఇలా ఆయిల్ అనేది పైనుంచి ఇట్లా అనుకుంటే పైకి మనకు కనిపిస్తుంది ఆయిల్ అయినప్పుడు కర్రీ రెడీ అయినట్టు. వీడియో నచ్చితే లైక్.